మహిళలను లైంగికంగా వేధించడంలో తెలుగుదేశం జనసేన పార్టీల నేతలు ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నట్లుగా ఉంది. కొందరు టీడీపీ ఎమ్మెల్యేల వికారాలను చూశాం. నిన్న కాక మొన్న జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వాన్ని చూశాం. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి స్వయాన వియంకుడు అయిన బాలకృష్ణ సొంత నియోజకవర్గంలో బాలయ్య అనుచరులే మహిళలను వేధించుకు తింటున్నారు. అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, లేదంటే కడుపైనా చెయ్యాలి అన్న నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలను ఆయన అనుచరులు అందిపుచ్చుకుంటున్నారు. చంద్రబాబు వియంకుడు నందమూరి బాలకృష్ణ సొంత నియోజకవర్గమైన హిందూపురంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళలంటే నందమూరి బాలయ్యకు ఎంతటి జుగుప్సాకర అభిప్రాయాలు ఉన్నాయో ఆయనే చాటి చెప్పుకున్నారు. అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, లేదంటే కడుపైనా చెయ్యాలి అని తన కూతురు వయసున్న అమ్మాయిల సమక్షంలో వెకిలి కూత కూశారు బాలయ్య. ఆయన ఎలా ఆలోచిస్తారో ఆయన అనుచరులు అలానే ఆలోచిస్తారు. ఆవు చేలో మేస్తోంటే దూడలు గట్టున మేస్తాయా ఏంటి? హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలిచారు నందమూరి బాలయ్య. ఎన్నికల్లో ఓట్లు అడగడానికి మాత్రమే ఆయన నియోజకవర్గానికి వస్తారు. గెలిచిన తరువాత నియోజకవర్గాన్ని ఏనాడూ పట్టించుకున్నదే లేదు. చుట్టపు చూపుగా వచ్చి ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోతూ ఉంటారు. ఆయన తరపున ఆయన నియమించుకున్న అనుచరులే నియోజకవర్గాన్ని పాలిస్తూ ఉంటారు. పెత్తనాలు, అక్రమ దందాలు వగైరాలు చేసుకుంటూ ఉంటారు. బాలయ్యే మహిళలపై నోటికొచ్చింది వాగుతోంటే అనుచరులు కూడా ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. నియోజకవర్గంలో బాలయ్య అనుచరుల అరాచకాలు, అకృత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఎవ్వడూ అడిగేవాడే లేడు. కీచక పర్వాలతో వేధిస్తోన్నా అడ్డుకునేవారూ లేరు. అందుకే బాలయ్య అనుచరులు మరింతగా పేట్రేగిపోతున్నారు. బాలయ్యకు అత్యంత నమ్మకస్తుడు కుడిభుజమైన నాగేంద్ర అనే టీడీపీ నేత కీచక వేషాలతో మైనర్ బాలికలను, మహిళలను కాల్చుకు తింటున్నాడు. లైంగిక వేధింపులకు పాల్పడ్డమే కాకుండా ప్రేమ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేసి వారిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆ దృశ్యాలను చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. తాను చెప్పినట్లు వినకపోతే తాను షూట్ చేయించిన అశ్లీల వీడియోలు బయటపెడతానంటూ నాగేంద్ర బెదిరిస్తున్నారని బాధిత బాలికలు ఆక్రోశిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. హిందూపురంలోనే కాదు, కూటమి అధికారంలోకి వచ్చాక కూటమి ఎమ్మెల్యేలు కొలువు తీరిన నియోజకవర్గాల్లో మహిళలను వేధించే ఘటనలు పెరిగిపోతున్నాయి. ఎవ్వరి మీద చర్యలు లేకపోవడం వల్లనే కీచకులకు భయం లేకుండా పోయిందని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిన్న కాక మొన్న జనసేనకు చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్ చూసి రాష్ట్రమంతా దిగ్భ్రాంతికి గురయ్యింది. ఒక పక్క టీడీపీ నేతలు, మరోవైపు జనసేన నేతలు మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు. వారిని దారిలో పెట్టాల్సిన చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఆ పని చేయకుండా లడ్డూలో కల్తీ జరిగిందంటూ విష రాజకీయాలు చేయడంలో బిజీగా ఉన్నారు. నాగేంద్ర వేషాలన్నీ బాలయ్యకు తెలిసినా చూసి చూడనట్లు వదిలేయడం వల్లనే దారుణాలు పెరిగిపోతున్నాయని హిందూపురం వాసులు అంటున్నారు. 10 మందికి శ్రీరంగ నీతులు చెప్పే చంద్రబాబు మాత్రం కళ్లు మూసుకుని మౌన వ్రతం చేస్తున్నారు.